బాబుతో మాట్లాడడం అంటే చెట్టు కింద కూర్చొని క్యారమ్స్ ఆడుతున్నావా? అంత ఇంపార్టెంట్ నీకు ఇది? మీ బాబుతో మాట్లాడడం అంత ఈజీ అనుకుంటున్నావా? మరి అంత కష్టమా? ఎంత కష్టమో చెప్తా, కూర్చో. సరే, ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావో. మీ బాబుతో మన పెళ్లి గురించి మాట్లాడడం అంత ఈజీ కాదు. దానికి 9 ప్రాబ్లమ్స్ దాటాలి. ప్రాబ్లం నెంబర్ 1 సమాజం. ప్రాబ్లం నెంబర్ 2 మీ క్యాస్ట్. ప్రాబ్లం నెంబర్ 3 నా జాబ్ స్టేటస్. ప్రాబ్లం నెంబర్ 4 నా ఫైనాన్షియల్ స్టేటస్. సో ఫైనల్గా మిగిలింది ఇది, నువ్వు రెడ్, ఇది మీ బాబు వైట్. నువ్వు కనిపించినంతగా మీ బాబు కనిపించు. ఉన్నంత తెల్లగా ఆయన ఆలోచనలు కూడా ఉండవు. చెప్పలేము, ఎటు నుంచైనా అటాక్ చేయొచ్చు. సో నిన్ను వేసేస్తే మీ బాబుని ఖచ్చితంగా వేయాలి, లేకపోతే వ్యాలిడ్ అవ్వదు. కానీ మీ బాబు ప్రతిసారి పడుతున్న గ్యారెంటీ. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఫస్ట్ నీకు ఎన్ఆర్ఐ సంబంధం వస్తుంది, తర్వాత డాక్టర్ సంబంధం, దాని తర్వాత సాఫ్ట్వేర్ సంబంధం. ఈ 3 దాటిన తర్వాత నా దగ్గర స్ట్రైకర్ వస్తే ఇప్పటికీ నీ మైండ్ నా మీదే ఉంటే అప్పుడు నేను మళ్ళీ ట్రై చేస్తాను. ఈసారి మరి ఈ మొత్తం గేమ్లో నేనెవరు? ఇది నువ్వే కదా. ఇదా? ఇది నేను కాదు, మన డెస్టినీ. మరి నేనా? ఇది ఎందుకో తెలుసా? ప్రతిసారి ట్రై చేస్తాను. సో నేను ట్రై చేయాలంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి కదా. నువ్వు వెళ్తే నేను వెనకాల చేస్తాను. సరే, మొత్తం కాయిన్స్ వేసేసేయి. బాగానే బుల్డి కొట్టించావురా.